స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక భోజనానికైతే వెళ్ళాను. పిల్లల్ని నేను తీసుకొని ఇక ముగ్గురం అయితే కూర్చున్నాం అనమాట భోజనానికి. ఇక ఈయనైతే అక్కడ వాటర్ పోస్తున్నారు కదా స్వామి. ఇక చూడండి ఐటమ్స్ అయితే ఇది. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాల్సిన కంద, ఇంకా గుమ్మడి పులుసు, దానికి కాంబినేషన్‌గా ముద్దపప్పు ఉండిద్ది. ఎవ్రీ ఇయర్ అసల అందరూ చేసుకుంటారో, చేసుకోరో, అందుబాటులో ఉంటాయో లేవో అని చెప్పేసి గుడికి సంబంధించి, ఆలయానికి సంబంధించి కార్యనిర్వహణాధికారి అని చెప్పి పెద్ద వయసాయన. మేము ఇదివరకు పాతిల్లు ఉండేది. అక్కడ ఒక 7 ఇయర్స్, 6 ఇయర్స్ ఉన్నాం కదా! అక్కడ బాగా పరిచయం. ఇక నేను తినకుండా అయిపోయి అలా చేయి కడుక్కొని వచ్చాను. అమ్మ ఎలా ఉన్నాయి వంటలు అనేసి అడిగారు. చాలా బాగున్నాయి అని చెప్పాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళనే పిలుస్తారనమాట. ఆంధ్రమాత గోంగూర చట్నీకైతే అసలు అదుర్స్ అనమాట. సూపర్‌గా ఉండిద్ది. ఈ సంవత్సరం అసలు మన వర్షాలకి పంట లేదు కదా! పాపం అన్నీ బీడు భూముల్లాగా అయిపోయినాయి. మళ్ళీ దుక్కులు చేస్తున్నారనమాట. రేపు మొక్కజొన్న గానీ, లేకపోతే మినుము గానీ వేయడానికి. మేము కూడా